హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోసిస్టర్స్ బ్లాగ్స్. ప్రోటీన్ ప్యాక్, షుగర్ ఫ్రీ అండ్ సూపర్ క్రంచీ హోమ్ మేడ్ గ్రనోలా బార్స్ స్టార్ట్ చేద్దామా? ప్యాకెట్ చిప్స్, కుర్కురేలు, కిండర్ జాయ్లు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. హోమ్ మేడ్ గ్రనోలా బార్స్ టేస్టీగా, క్విక్గా, హెల్తీగా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్స్ తీసుకొని రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఏమో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, పీనట్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను కీన్వా యూస్ చేసుకున్నాను. మీ దగ్గర కీన్వా అవైలబుల్లో ఉంటే అదే యూస్ చేసుకోండి, లేకుంటే బొరుగులు యూస్ చేసుకోండి. కార్న్ఫ్లేక్స్, కొంచెం కోకోనట్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. చాకో చిప్స్ కూడా వేసుకుంటే అక్కడక్కడ అవి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్, హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ హనీ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ బాగా కలిపేసేసుకొని మన చాక్లెట్ మౌల్డ్స్లో పెట్టేసుకోవాలి. మీ పిల్లలు ఇష్టంగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు, స్వీట్గా కావాలి అన్నప్పుడు ఇది ట్రై చేయండి. క్విక్గా అయిపోతుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు మీకైతే చాలా అప్రిషియేట్ చేస్తారు. మీ కిడ్స్కి ఇది స్నాక్స్ బాక్స్కి పెట్టి పంపిస్తే వాళ్ళ టమ్మీ ఫుల్ అయిపోతుంది. వాళ్ళు కూడా సూపర్ హ్యాపీ అయిపోతారు. సీడ్స్ కూడా మనం కలుపుకున్నాం కాబట్టి క్రంచీగా ఉంటుంది. ఆ టెక్స్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత చాక్లెట్ మౌల్డ్స్తో సెట్ చేసుకోవడమే. మీ దగ్గర ఒకవేళ చాక్లెట్ మౌల్డ్స్ అవైలబుల్గా లేకపోతే చేత్తోనే గీ రాసుకొని సెట్ చేసుకోండి. చాక్లెట్ మౌల్డ్స్ లేకపోయినా పర్వాలేదు, మీ హ్యాండ్స్తో మీకు నచ్చినట్టు షేప్ చేసుకోండి. టేస్ట్ మాత్రం అంతే ఉంటుంది. ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ తీసుకొని డబల్ బాయిల్ చేసుకున్నాము. కాసేపు రిఫ్రిజిరేటర్లో పెడితే సెట్ అయిపోతుంది. తర్వాత చాక్లెట్ కోకోనట్ ఆయిల్ మనం మిక్స్ చేసుకున్నాం కదా, అది తీసుకొని దీని మీద సెట్ చేసుకోవాలి. ఇది సెట్ చేసేసిన తర్వాత మళ్ళీ కాసేపు రిఫ్రిజిరేట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చాక్లెట్ బార్ రెడీ అయిపోతుంది. పైన గార్నిష్ కోసం మళ్ళీ కొంచెం చాక్లెట్ స్పూన్తో అలా వేసుకున్నాము. గ్రనోలా చాక్లెట్ బార్స్ రెడీ అయిపోయాయి. హోమ్ మేడ్ కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకు నచ్చినట్టు హెల్తీగా, క్రంచీగా, క్విక్గా చేసేసుకోవచ్చు. దీంట్లో నో షుగర్ కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కడ యూజ్ చేయము. నో బేకింగ్, నో షుగర్, హెల్తీ గ్రనోలా బార్స్. టేస్ట్ చూపించేయండి మీ పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కోసిస్టర్స్ బ్లాగ్స్. ఓకే, బాయ్.